రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనం చూస్తున్నాం. మొన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు. మరి 10 days కూడా కాలేదు, అంతకు లోపే మన కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేయడం చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుందంతా సార్ వరుస పెట్టి ఈ విధంగా అరెస్టులు చూస్తున్నాం? అంటే ఇటువంటివి ఏం చెప్పేదానికి లేకుండా పోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు డబ్బు అవసరం ఉంది, అది కూడా విమర్శన చేసేదానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగిన అప్పుడల్లా ఖర్చు విపరీతంగా పెట్టాల్సింది వస్తుంది. ప్రజలకు కూడా పంపిణీ చేసేది చూస్తున్నాము. ఇప్పుడు ఇది ప్రజలది తప్పనాలా, రాజకీయ పార్టీలది తప్పనాలా అనే పరిస్థితి దాటిపోయింది. దాటిపోయి ఇటువంటి పనులన్నీ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎన్నికల కోసమని ఆపు డబ్బులు అవాల మార్గంలో తీసుకున్నారని. కానీ ఢిల్లీలో మద్యం పాలసీ ఏర్పాటు చేసేటప్పుడు ఆ పాలసీలో కొంత లొసుగులు పెట్టి అది సౌత్ గ్రూప్కు మేలు జరిగే విధంగా చేసినారనేది సిబిఐ ఆరోపణ. ఆ లొసుగులు పెట్టి చేసినందుకు గాను 100 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో వారికి చెందినాయి ఆప్కు అనేది అభియోగం. ఇది అరుణ్ రామచంద్ర పిల్లే అతన్ని విచారణ చేసిన తర్వాత, అతని వాంగ్మూలాన్ని సేకరించిన తర్వాత కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినారు. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక మారు హాజరైంది, విచారణ చేసినారు. తర్వాత 9 మార్లు ఈడీ విచారణ నోటీస్ ఇచ్చినా కానీ ఆమె హాజరు కాలేదు. హాజరు కాకపోయేసరికి మొన్న నేరుగా ఇంటికే వచ్చి నోటీస్ ఇచ్చినారు, సోదాలు చేసినారు. సాయంకాలం మధ్యాహ్నం 10 గంటలకో ఎంతకో వచ్చినారు. సాయంకాలం 5 గంటల వరకు సోదాలు చేసినారు. ఇంట్లో చేసి వారెంట్ ఇచ్చేసి అరెస్ట్ చేసినారు. సరే, ఏదో రాజకీయ పార్టీ కాబట్టి కొంత ధర్నా అది ఇది జరుగుతాయిలేండి, అవి సర్వసాధారణంగా జరుగుతున్నది. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీలో ముడుపులు ముట్టింది ఆ పార్టీకి ముట్టినాయి. ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఆయనకు కూడా 9 మార్లు నోటీసులు ఇచ్చినారు. ప్రతి మారు ఆయన రిజెక్ట్ చేస్తానే వచ్చినారు. రిజెక్ట్ చేసినాక ఆయన హైకోర్టును ఆశ్రయించినారు. అరెస్టును నివారించాలా అని చెప్పి పిటిషన్ వేసినారు. అది విచారణలో ఉండి మొన్న హైకోర్టు అది త్రోసిపుచ్చింది. ఆయన పిటిషన్ను త్రోసిపుచ్చింది. త్రోసిపుచ్చిన కొన్ని గంటలకే వచ్చి ఈడీ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇద్దరిని విచారించుతున్నారు, వారి కార్యాలయంలో విచారించుతున్నారు. ఇది ఏమవుతుంది ఏమిటి అనేది వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత వీళ్ళందరిది కేసు విచారణ జరిగి కోర్టులో తేలాల్సిన విషయం అది. సార్, దీని వెనకాల పొలిటికల్ వెందెత్త ఏమన్నా ఉందంటే చాలా మంది ఆరోపిస్తున్నారు కదా, బీజేపీ కుట్ర పన్నుతుందని చెప్పేసి ఎంతోమంది మాట్లాడడం చూస్తున్నాం, ఖండిస్తున్నారు ఈ అరెస్టుల్ని. మరి బీజేపీ కుట్ర పన్నే ఈ విధమైన అరెస్టులు చేయిస్తుందంటే ఎలక్షన్స్ టైం కాబట్టి. అందుకే ముందే ఉపోద్ఘాతంలోనే చెప్పిన, ఎందుకంటే ఏమి అనలేని పరిస్థితి. రాజకీయ పార్టీలకైతే డబ్బులు అవసరం ఉన్నాయి, తీసుకుంటున్నారు, అది సర్వసాధారణంగా జరుగుతుంది. జరిగినప్పుడు ఇటువంటి కేసులను ఎదుర్కోవాల్సింది వస్తుంది. వచ్చినప్పుడు అధికారంలో ఉండే పార్టీని తప్పకుండా విమర్శించుతుంటానులేండి. చేసిన తప్పు అయితే కనపడదు కదా, మరి ఆ తప్పు అయితే ఉంది. దీని ఎవరిది తప్పు అని మేము నాలాంటి వాళ్ళమైతే తప్పలు పట్టలేము. ఇప్పుడు అది ఈడీ విచారణ అయితే తేలినప్పుడు ఈడీలు అరెస్ట్ చేస్తారు కదా, సహజంగా చేస్తారు. అది బీజేపీకి ఆపాదించాలా అంటే ఎట్లయితుంది? ఎందుకంటే దాన్ని నేను ఖండించినాననుకో, మళ్ళీ నేనేదో బీజేపీని సమర్థించిన వాడిని అవుతాను. కాబట్టి ఈ విచారణ జరిగింది, కేసు బయటికి వెలుగులోకి వచ్చింది, ఇంకా దీన్ని ఏమనలేము అంట. సార్, కవిత గారు అరెస్ట్ అయినప్పుడు తెల్లారి రేవంత్ గారు ఒక మాట అంటారు, ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని అంటారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళేమో ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు కలిసి పన్నిన కుట్ర అని వీళ్ళు అంటారు. అంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళైతే ఒక స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారంట. మరి దీన్ని ఎలా విధంగా చూడొచ్చు?
ఈ ఏదో రాజకీయంగా ఈ ఎందుకంటే పత్రికా విలేకరులు అడిగిన తర్వాత సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసినారు అని అంటే బీజేపీని ఆ, మంచి పని చేసింది అని కాంగ్రెస్ పార్టీ అనలేదు. సాధారణంగా అనలేదు కదా. ఆ, అందుకని ఆయన ఇది వాళ్ళ డ్రామా, ఇద్దరి డ్రామా, బారాసది బీ బీజేపీ డ్రామా అని ఆయన ఏదో తోసిపుచ్చి ఆయన తప్పించుకున్నారు. ఇవి ఇట్లాంటి ఆరోపణలు తప్పనిచ్చి అయితే అది ఈడీ అయితే రొటీన్గా జరుగుతూనే ఉంది కదా, నోటీసులు అయితే ఇస్తుంది కదా. ఇది కా- మొదటి నుంచి 9 నోటీసులు ఇచ్చినారు, ఈమె హాజరు కాలేదు. లాస్ట్న అందులో అప్పుడు బారాస ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి లోకల్గా ప్రొటెక్షన్ ఇవ్వాలా. ఈడీ అరెస్ట్ చేయాలంటే లోకల్గా ప్రొటెక్షన్ ఇవ్వాలా. పోలీసు బందోబస్తు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కార్యకర్తలు పొలిటికల్ పార్టీ నుంచి ఇవి వస్తాయి కాబట్టి, ఒత్తిళ్ళు వస్తాయి కాబట్టి ఒత్తిళ్ళు లేకుండా ఉండేదానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పోలీసులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మద్దతు తెలపలేదు. ఇవ్వకపోయేసరికి వాళ్ళు నోటీసులు ఇస్తా కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళకేముంది, భారత్ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసి ఏముంది. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ను రిక్వెస్ట్ చేసినారు, మాకు లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ కావాలా పోలీసులని, మద్దతు ఇచ్చేసినారు. అంటే ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చినట్టు అంటామా? అనలేం కదా. అది ఒక మారు ఈడీ అడిగిన తర్వాత బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ది, కానీ పార్టీలకు సంబంధం ఉండదు అంట. సరే, కేజ్రీవాల్ గారు జైలుకు వెళ్ళినా కూడా, అంటే తీసుకెళ్ళినా కూడా మన అంటే తన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచి కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ విధంగా జైల్లో ఉండి ముఖ్యమంత్రి పదవిని కంటిన్యూ చేయొచ్చు అంటారు? అది రాజ్యాంగం ప్రకారం అయితే అరెస్ట్ అయిన వెంటనే రాజీనామా చేయాలని ఎక్కడా పేర్కొనలేదు. చట్టం ప్రకారం కూడా అది లేదు. అయితే చాలామంది మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రులు అయితేనేమి అరెస్ట్ అయిన తర్వాత మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి రాజీనామా ఇస్తుంటారు. ఇక్కడ కూడా ఆయన న్యాయంగా అయితే ఇవ్వాలి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ నాకు కూడా తెలుసు, ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే చట్టాన్ని తేవాలని చెప్పి అప్పుడు కేంద్రంలో చట్టం లేదు, చాలా ఒత్తిడి చేస్తూ ఉద్యమం కూడా చేశారు. ఆ ఉద్యమం హజారా కూడా నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అప్పుడు కూడా నా ఢిల్లీలో నా క్వార్టర్స్ ఉందంతా కంప్యూటర్లు అయితే టైపింగ్ అన్నీ వాడుకున్నారులేండి, వాళ్ళ ఆఫీస్ మాదిరి. నేను కూడా ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ వస్తే మంచిది, ప్రజలకు పరిపాలనలో పారదర్శకత ఉంటుందని చెప్పి ఆయనకు గట్టిగానే మద్దతు ఇస్తాను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు మరి ఎందుకు ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ భూతద్దంలో చూడాల్సింది వస్తుంది. తెల్ల షర్ట్ వేసుకుంటే ఒక కాఫీ మరకబడినా బాగా కనపడినట్టు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అవినీతిలో ఇరుక్కుపోయినప్పుడు అది ప్రజల్లో కూడా ఒక విధంగా కలుగుతుంది. కానీ సరే, అవి ఏమన్నా ఆరోపణలు కానీ రేపు కోర్టులో చేరాల్సింది, అవన్నీ వేరే సమస్య. నైతికంగా చూసినప్పుడు ఆయన రాజీనామా చేసి ఉండాల్సింది. అరెస్ట్ అయితేనే రాజీనామా చేసి, ఇంకా అంటే ఒకవేళ ఒక రోజైనా 2 రోజులైనా ఆ పార్టీ ఉంది కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వాన్ని నడిపేదానికి మరి ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో లేదో, లేకపోతే ఒక వ్యక్తిని నామినేట్ ఆయనే చేయొచ్చులేండి, ఏం పెద్ద పార్టీ వద్దనరు కదా, చేసి వాళ్ళకి అప్పగిస్తే బాగుండేది. కానీ చేయకుండా మరి ఏం సమస్యలు ఉన్నాయో రాజకీయంగా ఆయన పాలిస్తాను జైలు నుంచే అని వాళ్ళ స్టేట్మెంట్ ఉంది. పాలించవచ్చునా పాలించకూడదా అంటే రాజ్యాంగంలో ఏమీ పేర్కొనలేదు కాబట్టి పాలించవచ్చు, కానీ మోరల్గా మాత్రం బాగుండదు, నైతికంగా. సార్, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మరి వీళ్ళిద్దరు అరెస్టులు అనేవి ఎంత ప్రభావాన్ని చూపించే ఛాన్స్ ఉంది సార్? ఇరు పార్టీలు, అక్కడ బీఆర్ఎస్ చూసుకుంటే, టాప్ చూసుకుంటే ఏముంటుంది దానికి? ఇవి మామూలుగా ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తూ అరెస్ట్ అయినప్పుడు అంటే ప్రజల్లో ఒక విధమైన భావన కలుగుతుంది.
మన కోసం వచ్చినప్పుడు అరెస్ట్ అయినారని ఒక సింపతి వేవ్ క్రియేట్ అవుతుంది. వీళ్ళు అవినీతికి సంబంధించిన కేసులో అరెస్ట్ కాబడినప్పుడు ప్రజల్లో స్పందన ఏముండదు. అవి రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో ఉపయోగపడతాయని నేను అనుకోవటంలే. అంటే సార్ బీజేపీ పట్ల ఒక రకమైన భావన అయితే ప్రజలకు వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే ఎలక్షన్స్ ముందు ఈ విధంగా అరెస్టులు చేయిస్తుంది అంటే వాళ్ళు చేయించారని గ్యారెంటీ లేదు. కాకపోతే వాళ్ళు అనుకునే అవకాశం అయితే ఉందా? ఎన్నికలన్నీ ఎట్టంటావు? ఎన్నికలకు దీనికి సంబంధం లేదు కదా. అక్కడ ఆయనేమో కేజ్రీవాల్ అనేమో అరెస్ట్ నుంచి నాకు రక్షణ కల్పించాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించినారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు ఈడీ అరెస్ట్ చేసేదానికి లేదు. 9 మార్లు నోటీసులు ఇచ్చినప్పుడు ఈయన కూడా వెళ్ళాలి కదా, విచారణకు వెళ్ళి రావాల్సింది. ఇది ఉన్నప్పుడు అరెస్ట్ చేసినారు కదా. ఆయన అట్లా 9 నోటీసులకు వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడైతే హైకోర్టులో కొట్టివేసినారా కేసును, వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినారు. దానికి రాజకీయాలకు ముడేసేదానికి లేదు. ఎన్నికలకు అనేది ఇది సందర్భం కాదు. కాకపోతే రాజకీయంగా ఇండియా కూటమిలో ఉన్న సభ్యులంతా ఇది అరెస్ట్ అక్రమము ఎన్నికల ముందు చేసినారు అది ఇదేనని చెప్పారనుకోండి. కానీ ఈ అవినీతి కేసుల్లో ఏం చెప్తాం చెప్పండి. అది ప్రజలది తప్ప, నాయకులది తప్ప, రాజకీయ పార్టీలది తప్ప అంటే ఇది విశ్లేషణకు అందరికి సమస్యగా తయారైంది అంట. సార్ ఇటు కవిత గారి అరెస్టు పట్ల కేసీఆర్ గారు చాలా మౌనంగా ఉన్నారు సార్. ఇప్పటివరకు మౌనం వహిస్తే అసలు ఏం జరగలేదన్నట్టుగానే ఆయన బిహేవ్ చేయడం కూడా చూస్తున్నాం. అంటే దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉండే అవకాశం ఉందంటారా సార్? ఏమంటారు, విషయం తెలుసు కదా. ఇది ఇంతకుముందు ఆయన ఆమెను అరిచాడని కూడా, తప్పుడు పనులు ఎందుకు చేసినావు, ఏమిటికి చేసినావు, ఇక్కడ మనకు గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఉండకుండా ఢిల్లీలో ఎందుకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అని అరిచారని పత్రికల్లో వచ్చింది. ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం అబద్ధమో నాకు తెలియదు. ఇంకా అది సమస్య ఒకటైతే జరిగింది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఇంకా దీని మీద ఏం మాట్లాడే పరిస్థితి లేదనుకొని ఏమన్నా ఊరుకున్నారు, మిన్నకుండిపోయారు.